జై భారత్ మాతాకి జై. ప్రకాశం డిస్ట్రిక్ట్ కందుకూరు లింగసముద్రం బల్జిపాలెం అనే గ్రామం నుంచి గోసుల కీర్తినాయుడు అనే నేను ఈ భారత వీర జవాన్లు 2019లో ఫిబ్రవరి 14వ తారీఖున భారత జవాన్ల మీద పుల్వామా అటాక్ జరిగిన నేపథ్యంలో 40 మంది మన భారత వీర జవాన్లు ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది. ఆ రోజున ఫిబ్రవరి 14న ఉన్న వ్యాలంటైన్స్ డే ఉన్న దాన్ని మన ప్రతి భారతీయులు కూడా బ్లాక్ డేగా అనుకొని ప్రతి సంవత్సరం వాళ్ళని భారత వీర జవాన్లని స్మరించుకుంటూ నివాళులర్పిస్తున్నారు. అదేవిధంగా నేను గతంలో 2023 జనవరి 1వ తారీఖున ఈ భారత వీర జవాన్ల కోసం ఒంగోలు నుంచి ఢిల్లీ వరకు నేను సైకిల్ మీద ఇండియా గేట్ వరకు నేను సైకిల్ మీద భారత వీర జవాన్ల కోసం నేను సైకిల్ దొక్కాను. అదేవిధంగా మళ్ళీ ఈ 2024 మళ్ళీ ఫిబ్రవరి 14వ తారీఖు రాబోతుంది కాబట్టి మన ప్రతి భారతీయులు కూడా ఆ రోజున ఈ ఫిబ్రవరి 14వ తారీఖున భారత వీర జవాన్లకి ప్రతి ఒక్కరూ భారతీయులైనటువంటి ప్రతి ఒక్కరు లేచి నిలబడి 1 నిమిషం పాటు మౌనం పాటించవలసిందిగా కోరుతున్నాను. అదేవిధంగా ఆ రోజు ప్రతి భారతీయులు ఇతర దేశంలో ఉన్నటువంటి భారతీయులు కూడా ఆ రోజున మన భారత వీర జవాన్లని గుర్తించి లేచి నిలబడి మౌనం పాటించాలని నా మనవి. అదేవిధంగా ఈ రోజున నేను ఒంగోలు నుంచి కన్యాకుమారి వరకు ఈ ఫిబ్రవరి 14వ తారీఖు కల్లా అక్కడ చేరుకొని వాళ్ళకు 1 నిమిషం పాటు మౌనం పాటించాలనే ఉద్దేశంతో నేను ఇక్కడి నుంచి ఒంగోలు నుంచి స్టార్ట్ అయ్యాను. నాకు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు అయినటువంటి రిటైర్డ్ అయిన చీఫ్ మేనేజర్స్ కొల్లు హనుమంతరావు సారు నాకు ఇక్కడ స్థానికంగా నాకు ఒంగోలు నుంచి నేను ఈ చేయబోయే కార్యక్రమానికి నాకు వెనకుండి పెద్దలు నాకు ప్రోత్సాహ బలం ఇచ్చారు. అదేవిధంగా సార్ పక్కన ఉన్నటువంటి గౌరవనీయులైన ఒంగోలు వాసి పెద్దలు కూడా నాకు సహకరించారు. వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని కోరుకుంటున్నాను. జై హింద్. మిత్రులు, యువ నాయకుడు కందుకూరు నియోజకవర్గంలోని బలిజిపాలెం వ్యక్తి సోదరులు గోసుల కీర్తినాయుడు గారు ఈరోజు ప్రకాశం జిల్లా నుంచి ఒంగోలు నుంచి ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి మరి ఫిబ్రవరి 14 పుల్వామా దాడి జరిగినటువంటి వీర జవాన్ల కోసం తను ఇక్కడ సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఈ యాత్ర కొనసాగింపుగా మరి భారత జవాన్లు 40 మంది అమరులైనారు కాబట్టి ఈ 14వ తేదీకి అక్కడికి వెళ్ళి వాళ్ళకు నివాళులు అర్పించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ యాత్రను సాగిస్తున్నాడు. ఈ యాత్రకు మరి కొల్ల హనుమంతరావు గారు, సుబ్బారావు గుప్తా మరియు మిత్రులందరూ కూడా కలిసి మరి కీర్తినాయుడిని మరి మేమంతా కూడా సమర్థిస్తూ ఈ యాత్రలో ఎక్కడ కూడా అతనికి ఇబ్బందులు జరగకుండా మరి మంచిగా యాత్ర సాగించి దేశం కోసం చేసే ఈ ప్రయత్నాన్ని మరి యువకులంతా కూడా ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఓకేనా? మంత్రి రోజా గారు షర్మిలపై వ్యాఖ్యలు చేశారు, దాని మీద మీ స్పందన ఏంటి మేడం? ఈ రాష్ట్ర మంత్రి అంటే ఎందుకంటే ఒక గౌరవమైనటువంటి పదవిలో ఉంది కాబట్టి మేము గౌరవంగానే మాట్లాడతాము. అగౌరవంగా పరిచి మాట్లాడేటువంటి ఆ పద్ధతిని మా కాంగ్రెస్ పార్టీ మాకు నేర్పించలేదు. కాబట్టి షర్మిల గురించి మాట్లాడేటువంటి గొప్ప వ్యక్తి అయితే రోజా గారు కాదని మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి బిడ్డగా షర్మిలమ్మకి కాంగ్రెస్ పార్టీ వారసత్వం అనేది వాళ్ళు మరణించేంతవరకు చెప్పుకుని ఈ యొక్క రాష్ట్ర రాజకీయంలోకి వచ్చి హక్కు వాళ్ళకు ఉంటుంది. కానీ రోజాలాగా టీడీపీ గవర్నమెంట్లో ఉండి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారిని అనేకమైనటువంటి దుర్భాషలు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. మా టీడీపీ గవర్నమెంట్ గొప్పది, మీ కాంగ్రెస్ పార్టీ ఎలాంటిది, రాజశేఖర్ రెడ్డి గారిని కూడా కొన్ని మాటలు సవాలేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఈ రోజున ఏమంటుందంటే రాజశేఖర్ రెడ్డి గారు మా పార్టీ, మా వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ పార్టీ నాయకుడు, మా పెద్ద ఆయన్ని మీరు ఇష్టం వచ్చినట్లుగా మా కాంగ్రెస్ పార్టీలో నాయకుడు అని చెప్పుకునేటువంటి హక్కు రైట్స్ మీకు లేదని కూడా రోజు అనింది. అలాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఓటు అడిగేటువంటి నైతిక విలువ హక్కు ఎలాంటిది కూడా లేదనేటువంటి మాట చాలా దారుణమైనటువంటి మాట.
అమ్మ రోజమ్మ, ఒకటే చెప్తున్నాం మేము, కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశే కాదు ఈ దేశం మొత్తం కూడా ఓటు అడిగే హక్కు, నైతిక విలువలు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసలు మా రాజశేఖర్ రెడ్డి అని అంటున్నారు. అసలు మీ రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడి నుంచి మీ పార్టీలోకి వచ్చున్నారు? మా రాజశేఖర్ రెడ్డి పెద్ద ఆయన మా కాంగ్రెస్ పార్టీలో ఉండి మా కాంగ్రెస్ పార్టీలోనే స్వర్గనీయులయ్యారు. కాబట్టి ఏ సొత్తు అయినా ఏ హక్కు అయినా ఏదైనా కానీ మా కాంగ్రెస్ పార్టీలోనే రాజశేఖర్ రెడ్డి గారికి ఉంటుంది. అలాగే షర్మిలమ్మని నాన్ లోకలా లేకపోతే లోకల్ అన్నారు. అసలు నాన్ లోకల్ గురించి మాట్లాడేటప్పుడు, రాజకీయంగా ప్రస్తావించేటప్పుడు నీవు ఏ లోకల్లో ఉన్నావో చూసుకో. మరి నువ్వు చేసుకున్నది ఎవరిని? మరి సాంబార్కి సంబంధించిన పర్సన్నేగా. మరి నువ్వు చెన్నైలో వెళ్ళి చెన్నైలో చేయకుండా ఇక్కడ నీకేం అవసరము? సో ఇది కరెక్ట్ అయినటువంటిది కాదు. అలాగే షర్మిల అని మాట్లాడేటువంటి హక్కు, రైట్స్ నీకు లేనే లేవు. షర్మిలమ్మ ఈ రోజున కాంగ్రెస్ పార్టీకి వచ్చింది అంటే మా పెద్ద ఆయన రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆశలని అది అయిపోయిన తర్వాత సైకిల్ యాత్ర చేస్తున్నటువంటి కీర్తి నాయుడు గారికి సంఘీభావంగా మా డ్రీమ్స్ ఒలింపియాడ్ స్కూల్ విద్యార్థులు, కరెస్పాండెంట్ నేను వచ్చాము. సార్, ఆల్ ది బెస్ట్. మీరు చక్కగా ఈ దిగ్విజయ యాత్ర వీర జవాన్ల కోసం చేస్తున్నారు. కాబట్టి మీలో ఉన్నటువంటి ఈ దేశభక్తిని సైకిల్ మీద కన్యాకుమారి వరకు అంటే మామూలు విషయం కాదు. చాలా గుండె ధైర్యంతో వీర జవాన్ల కోసం చేస్తారు. మా పిల్లల్లో కూడా ఒక స్ఫూర్తి ఇది. వాళ్ళు కూడా స్పోర్టివ్గా తీసుకొని పిల్లల్లో కూడా దేశభక్తి నెలకొల్పడం కోసం ఇలాంటి కార్యక్రమాలు మీరు చేయటం, ఆ కార్యక్రమాలు మా విద్యార్థులను కూడా భాగస్వాములు చేయడం చాలా ఆనందంగా ఉంది. ఆల్ ది బెస్ట్ సార్. भारत माता के जय, माता के जय, माता के जय, जय जवान, जय किसान, जय जवान, जय किसान, जय जवान, जय किसान. ओके వెళ్ళిపోనా స్పీడ్గా అక్కడ ఆగు, ఒక నిమిషం ఆగు. అవదేంగి కాదన్న. పట్యా